ఏరా ఇంకా తెంపలేదా? అరే తొందర తెంపరా బాబు, మేక్ ఇట్ ఫాస్ట్, యూ కెన్ డూ ఇట్, కమాన్. వాడికి అంత సీన్ లేదు కానీ నువ్వు టెన్షన్ పడకుండా వచ్చుకోవచ్చు. హలో కుషాల్, మై సెల్ఫ్, సొసైటీ అండ్ హీ. ఐఎమ్ యువర్ ఫేవరెట్, న్యాచురల్. వి బోత్ ఆర్ స్ప్లిట్స్ అండ్ వి. నన్ను చెప్పని ఫస్ట్. లేదు నేను చెప్తా. నో, లెట్ మీ టెల్ ఫస్ట్. నో, నేనే చెప్తా. సరే, ఒక ఎగ్జామ్ రాద్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్తారు. పోరా, ఓకే ఎగ్జామ్ కమన్, రాంగ్ పేపర్స్ సరే. ఎస్, నువ్వే చెప్పుకో. See Mr. Kushal, as you know, we both are splits. We have equal rights on you. We both contributed equally to be the present you. But on which side? You have to choose one and kill one. Now the time is 8:51. You have online class at 9 o'clock. We have 9 minutes to convince you, okay? Let me start first. Chudu Kushal, you're already in 4th year. I mean final year. ఈ ఒక్క ఇయర్ నువ్వు కష్టపడి చదివావు అనుకో, ఇయర్ ఎండింగ్ కల్లా నీ చేతిలో జాబ్ ఉంటుంది, బై విచ్ యూ కెన్ లీడ్ ఎ రిచ్ అండ్ కంఫర్టబుల్ లైఫ్. అండ్ మీకు మీ ఇంట్లో పరిస్థితి అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో తెలుసు. మామ్ అండ్ డాడ్ ఆర్ 50+. దే కాంట్ వర్క్ ఎనీ మోర్. ఇట్స్ హై టైమ్ యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ బ్యాక్ అండ్ బీ ఎ మ్యాన్. ఇమీడియట్గా వీడిని చంపే, మనం వెళ్ళి ఆన్లైన్ క్లాసెస్ వినాలి, ఓకే? ఏం చంపే, ఏదో కట్టే అన్నట్టు. ఆడుకో గోల్ ఉంది, డైరెక్టర్ అవ్వాలని. అవన్నీ వదిలేసి జాబ్లో ఆన్లైన్ క్లాసులు ఎందుకు? ముందు చంపే, మనం వెళ్ళి సినిమాలు తీసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు? వాడు నన్ను చంపడం ఇంపాసిబుల్ బికాస్ హీ నో హిస్ ప్రెజెంట్ స్టేటస్. టు లివ్ ఎ ప్రాపర్ లైఫ్ హీ నీడ్స్ మీ. అండ్ నీతో వచ్చాడు అనుకో, వాళ్ళ లైఫ్ అంతా సంకనాగిపోద్ది, ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. నేను భయపెడుతున్నావా? భయపెట్టేదేం లేదు, ఇట్స్ ఫ్యాక్ట్. పోనీ నువ్వు గ్యారంటీ ఇస్తావా వాడు నీతో వస్తే మంచి ప్రాపర్ లైఫ్ ఇస్తా అని? సి, లివింగ్ ఏ ప్రాపర్ లైఫ్ అంటే లివింగ్ హిస్ డ్రీమ్. నాతో ఉంటే హీ లివ్ హిస్ డ్రీమ్. ఎస్, నేను వాడికి ప్రాపర్ లైఫ్ ఇవ్వగలను. ఏంటి వాడి డ్రీమ్? ఫిలిం మేకింగా? అసలు ఫిలిం మేకింగ్ ఎవడన్నా కెరీర్ ఆప్షన్ కింద సెట్ చేసుకుంటాడా? ఒక ప్రాపర్ సిస్టమాటిక్ ప్లానింగ్ ఉండదు, రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, ఏమీ ఉండదు, మొత్తం టైం వేస్ట్. అదే నన్ను చూడు, మై జాబ్ ఎస్ సెక్యూరిటీ, రెగ్యులర్ ఇన్కమ్ పే, అండ్ ఐమ్ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, యూనో, లైక్ ప్రాపర్ జెంటిల్మెన్. ఏరా, ఫిలిం మేకింగ్ అంటే అంత చీప్ అయిపోయిందా? ఎందుకురా దాని కెరీర్ ఆప్షన్ కింద సెట్ చేసుకోకూడదు? మంచి మంచి సినిమాలు వస్తే చూస్తారు, అవి తీసేవాళ్ళు మాత్రం అప్రిషియేట్ చేయరా? ఇంకా బతకడానికి అంటావా? లోకజ్ఞానం కావాలి ఎవరికైనా. ఆయన్ని బుక్స్లో ఎవడు నేర్పిడు, వాడు నాకు వదిలే, నేను చూసుకుంటా. ఫిలిం మేకింగ్ కెరీర్ ఆప్షన్ కింద తీసుకుంటే వాడు వాళ్ళ పేరెంట్స్కి ఏం సమానం చెప్తాడు, వాళ్ళ మమ్మీకి మొహం ఎలా చూపిస్తాడు, ఇంటి లోన్ ఎలా తీరుస్తాడు? ఏంట్రా తలదించుకుంటున్నావు? అయిపోయిందా? నన్ను చంపేస్తావా? ఇంకా చంపేరా, చంపేసి వెళ్ళి ఆ రోబోటిక్ లైఫ్ బతుకుపో. చీదీనమ్మ, ప్రతి ఒక్కడు ఇదే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాడు రా. ఇంకా ఇండియాలో బతికే స్కోప్ నాకు లేదురా, నాకు అర్థమైపోతుంది. రే, నీకు విషయం తెలుసా? ఇటు చిన్నప్పటి నుంచి నీ త్రాపిస్తున్నాడు చూడు, ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని. అది ఎప్పటికీ డెవలప్ అవ్వదురా. ఎందుకో తెలుసా? తెలుసు, వీఆర్ టెక్నికల్లీ బ్యాక్వర్డ్స్. అదే ఎందుకు బ్యాక్వర్డ్స్ ఏమో, ఎందుకంటే మన దగ్గర డాక్టర్స్, ఇంజనీర్స్ తప్ప ఎవరు లేరు.
ప్రతి ఒక్కడు వాళ్ళ పిల్లల్ని చేస్తే డాక్టర్ని చేస్తాడు, లేకపోతే ఇంజనీరింగ్ చేస్తాడు. ప్రపంచంలో ఈ 2 ప్రొఫెషన్సే ఉన్నట్టు ఇంకేం లేవా? అరే ఏ ప్రోడక్ట్ చూసుకున్నా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జర్మనీ, మేడ్ ఇన్ ఇటలీ, ఏంట్రా ఇది? మన దగ్గర ఏం రావు. ఎందుకంటే ఇక్కడ ఇన్నోవేషన్కి స్కోప్ లేదు. పొర్రపాటున ఎవడన్నా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే వాడిని ఎవరు పట్టించుకోరు. సో కాల్డ్ ప్రొఫెషనల్ డాక్టర్స్, ఇంజనీర్స్ ఏమో అబ్రాడ్ దెంగేస్తుంటారు. ఇంకా మిగిలిన రొట్ట బ్యాచ్ అంతా మీడియా క్రైటీరియాలో బతికేస్తుంటారు, చెత్తనా కొడుకులు. అందుకే మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ. 100 మందిలో 10 మందిని సెలెక్ట్ చేయొచ్చురా, అంతేగాని ఇక్కడ 1000 మందిలో 10 మందిని సెలెక్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంట్రా? ప్రతి ఒక్కడు సో కాల్డ్ వైట్ కాలర్ జాబ్ చేయాలని నా ఇష్టం లేని ప్రొఫెషనల్లో రుద్దుతూ ఉంటే వాడు రేపు కరప్ట్ ఇంజనీరో కరప్ట్ డాక్టర్ అయితే ఏంట్రా పరిస్థితి? అదే అందరినీ ఎవరు నచ్చిన ప్రొఫెషన్స్లో వాళ్ళని వదిలేస్తే ఇష్టమైన వాడు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ చేసుకుంటాడు, మిగిలిన వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్స్ వాళ్ళు చేసుకుంటారు కదరా. ఇక్కడే సగం ఫిల్టర్ అయిపోద్ది. దెన్ ఇండియా విల్ బి డెవలప్డ్ కంట్రీ విత్ మెనీ ప్రొఫెషనల్స్ ఇన్ దేర్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్స్. యూ ఫకింగ్ యాసోల్స్. ఆయన నాకు ఒకటి అర్థం కాదురా, నెలకి 50,000 లక్ష రూపాయలు సంపాదించడానికి కోట్లలో సీట్ కొంటావు ఏంట్రా? బట్ దిస్ ఈజ్ లైఫ్, దిస్ ఈజ్ హౌ యూ మస్ట్ లివ్ ఇట్. ఇది ఒక లైఫేనా? ఎక్కువ ప్రెషర్ చేసి డాక్టర్స్ని ఇంజనీర్స్ని చేస్తే వాళ్ళేమో రేపొద్దున ట్రీట్మెంట్ కంటే ఎక్కువ బిజినెస్ చేసి డబ్బులు దొబ్బుతున్నారు. ఇంజనీర్స్ ఏమో ఆలోచించడం మానేసి కాన్సెప్ట్స్ అన్ని కాపీ కొట్టి దొబ్బుతున్నారు. చేతనా కొడుకులు. ఎలా చేస్తే ఏంటి? డబ్బులు అయితే సంపాదిస్తున్నారుగా, అది చాలే. డబ్బులు ఒకటి ఉంటే చాలవరా. ఇప్పుడు వీడికి ఎలా చెప్పాలి? ఓకే, నీకు మంచి విజువల్ ఇస్తాను, దాన్ని ప్రాపర్గా ఇమాజిన్ చేసుకో. ఇప్పుడు వీడిని ఓ మంచి ప్లెజెంట్ ప్లేస్కి తీసుకెళ్ళాం అనుకో. ఏది మన మ్యూజియం లాంటిదా? అది కాదు బే, చుట్టూ ట్రీస్, ఫ్రెష్ ఎయిర్, ప్లెజెంట్ మైండ్ అట్లా. ఓ అలాగా. అక్కడికి నువ్వు వీడిని తీసుకెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? ప్లెజెంట్ స్మెల్. అది అలా ఉంటుంది. అదే నాతో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ప్లీజ్ రా, వాడు నాకు వదిలే. వాడి గోల్ వేరే. వాడికి మీడియోక్రిటీ సెట్ కాదు. హీ వాంట్స్ టు సీ హిజ్ నేమ్ ఆన్ ద స్క్రీన్, అ ఫిలిం బై కుషాల్ అని. అండ్ ట్రస్ట్ మీ, బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి వాడి దగ్గర. రేపు పొద్దున్న అవే కాన్సెప్ట్స్ వాళ్ళ పిల్లలు ముట్టుకట్టడానికి యూజ్ చేసుకోమని. వాడిని చూడరా, ఎంత కష్టపడుతున్నాడో పాపం. ఆ తాడు కనుక తెగాలన్న కొడక నీకు ఉంటుందిరా. అది తెగదు, తెగుద్ది. అంత లేదు బెట్టా. బెట్ సరేరా, నేను వాడిని ఆ తాడు తెగ్గొట్టేలా చేస్తా. ఒకవేళ తెగిపోయిందనుకో, నువ్వు వాళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపోవాలి. తెగకపోతే నేను వెళ్ళిపోతా. డీలా? డన్. ట్రై చేసుకో, కానీ తొందరగా, ఆన్లైన్ క్లాసెస్కి టైం అవుతుంది. చూడు కుషాల్, నువ్వు 3 ప్లేసెస్లో స్టక్ అయి ఉన్నావు. 1 ఈ చైర్లో, 2 ఆ లాక్డ్ డార్క్ రూమ్లో, 3 అసలు ఎందుకు పరిగెడుతున్నావో తెలియని ఒక గుడ్డి రేస్లో. ఈ 3 ప్లేసెస్ నుంచి నువ్వు ఎస్కేప్ అయితే యువర్ డ్రీమ్ విల్ బీ యోర్స్. ఫస్ట్ నువ్వు ఆ బ్లైండ్ రేస్లోంచి బయటికి రావాలి, అందుకు నువ్వు ఓడిపోవాలి. సో స్టాప్ రన్నింగ్ అండ్ లూజ్ ద రేస్. లూజ్ ద రేస్ టు విన్ యువర్ డ్రీమ్. కమ్ ఆన్ కుషాల్, యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్. ఇంకా మిగిలింది ఆ లాక్ డార్క్ రూమ్. అక్కడి నుంచి నువ్వు ఎస్కేప్ అయిపోతే 80% అయిపోయినట్టే. కమాన్ కుషాల్. ఇంపాసిబుల్.
రౌడీస్ మనకి ఎవ్వరు తలుపు తెరిచి రాని ఆపర్చునిటీలు ఇయ్యరు. తలుపులు బద్దలు కొట్టి వెళ్ళిపోవాలి. కమాన్ రా, నీకుందిరా రే, కమాన్ రా కుశల్, కమాన్ రే. అమ్మ ఆశరా, నాన్న కోరికరా, ఇంటి ఈఎంఐ, లోన్, కార్. కానీ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వవా? అది యాప్ మనోడిది కాదంటమ్మా, చైనా వాడిదంట. మా ఫ్రెండ్స్ కూడా ఎవరు వాడట్లా. అదే మన స్పీచ్లో పెద్ద అని చెప్పాడు కదా, వోకల్ ఫర్ లోకల్ అని, అప్పటి నుంచి అలా ఫాలో అయిపోతున్నారు.